ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మీరు ఈ వార్త వింటారు. ఎటువంటి వార్త మీరు వింటారు, ఆ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా బాధను కలిగిస్తుందా? అలాగే కన్యా రాశి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. జీవితం ప్రకారం ఈరోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం మార్చి 29వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే సాయంత్రం 5 గంటలలోపు మీరు ఒక వార్త వింటారు. అంటే మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ, అత్యంత సన్నిహితులకి సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే చాలా కాలం నుండి ఆ గుడ్ న్యూస్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఆ శుభవార్త మీకు కూడా చెబుతారు. ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీకు చెప్పి మీతో షేర్ చేసుకుని మీతో ఆనందాన్ని పంచుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కన్యా రాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. కానీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఎందుకంటే వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేర్పులు చేయాలనే క్రమంలో మీరు వినియోగదారులతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడి గురించి డబ్బుల కోసం ఆలోచిస్తున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో వారికి చక్కటి భాగస్వామి కూడా లభించబోతున్నారు. ఉద్యోగస్తులకి సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా పై అధికారుల ద్వారా కొన్ని మాటలు పడాల్సి వస్తుంది. ఇది మీకు బాధను కలిగించేటటువంటి అంశం. నలుగురిలో వారు మీ పైన అరవటం మిమ్మల్ని ఎంతగానో బాధిస్తుంది. అవమానంగా ఫీల్ అవుతారు. దీని కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకండి. ఎవరితో అయితే మీరు మాటలు పడ్డారో వారితోనే శభాష్ అనిపించుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. శ్రమకు తగిన ఫలితాన్ని కూడా అందిస్తారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో దానికి సంబంధించి మీ యొక్క కార్యాలయంలో కొంత చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గృహిణులకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈ రోజు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు కన్యా రాశి వారు పొందుకుంటారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.